కొన్ని ప్రకటనలు చేసింది. అనేక ప్రాంతాల్లో కూడా బ్లాక్అవుట్స్ను కంటిన్యూ చేస్తున్నామని చెప్పి అక్కడ అప్రమత్తత కూడా వ్యవహరిస్తున్నారు. అంటే కాల్పులు జరగకపోయినప్పటికీ ఏమైనా జరిగేటువంటి అవకాశం కానీ, సడన్గా ఏదైనా అటాక్స్ ఉండేటువంటి పరిస్థితి కానీ ఉంటాయనేటువంటి ఉద్దేశంతో సో రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ మిలిటరీతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వ్యవహరిస్తూ వస్తున్నాయి. కృష్ణ చెప్పండి. సో ముఖ్యంగా ఇటు గుజరాత్ అలానే పంజాబ్ ఈ ప్రాంతాల్లో కొంత టెన్షన్, అక్కడైతే ఉద్రిక్తతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిణామాలు కొన్ని చోట్ల నిన్న డ్యామేజ్ చేశారు. దానివల్ల ఆ బ్లాక్అవుట్స్ని కూడా పెంచుతూ పోయారు. సో ఇప్పుడు అటు గుజరాత్, పంజాబ్, జమ్మూ ఈ 3 చోట్ల ఎలాంటి పరిస్థితి? ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లుగానే మనకి అందుతున్నటువంటి సమాచారం. ఇందాక విక్రమ్ మిస్త్రీ చెప్పినట్లుగానే అక్కడ వచ్చినటువంటి డ్రోన్స్ అయితే తిప్పికొట్టగలిగారు. అక్కడ ఎటువంటి నష్టం జరగలేదు. కానీ ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడక్కడ కూడా ఏదైతే ఈ యొక్క బ్లాక్అవుట్స్ ని ప్రకటించాం, ముందుగా ఇచ్చినటువంటి ఆదేశాలని పాటించాలి. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు 12వ తారీఖు వరకు కూడా అక్కడ అప్రమత్తంగానే ఉండాలి. ఇక్కడ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందని మీరు అక్కడ ఏమాత్రం కూడా అశ్రద్ధగా ఉండకూడదు, ఏమాత్రం కూడా ఈజీ అవ్వకూడదు మీరు అన్నట్లుగా వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారు. అందుకే మన భారత సైన్యం అక్కడ అలర్ట్ గా ఉంది. అంటే మన భారత సైన్యానికి తెలుసు అక్కడ ఏం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఒప్పుకున్నప్పటికి కూడా కింద ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులే మన పైన దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఓకే, సైన్యం చేయకపోయినా కూడా ఇంకా మన పైన దాడులు జరిగే అవకాశం ఉంది వేరే రూపంలో అన్న ఉద్దేశంతో అలర్ట్ గానే ఉన్నాయి. వాళ్ళు అనుకున్నట్లుగానే ఈ దాడులు జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మిలిటరీ వాళ్ళు చేశారా లేకపోతే అక్కడ ఉన్న తీవ్రవాదులు చేశారా అన్నది కూడా తెలియదు. కాబట్టి మనం మాత్రం పక్కాగా ఈ 5-6 రాష్ట్రాల్లో బోర్డర్ లో ఉన్నటువంటి 5-6 రాష్ట్రాల్లో ముందుగా అనుకున్నట్లుగానే అప్రమత్తంగా ఉండి వాళ్ళన్నింటినీ కూడా చిత్తు చేశారు. ఒక్క నష్టం కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించి నష్టం జరగలేదు, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ. సో ఇప్పుడైతే డ్రోన్లు రావటం ఆగిపోయాయి. తర్వాత కింద షెల్లింగ్ కూడా ఆగిపోయింది. ఎల్ఓసి దగ్గర ఇప్పుడేమీ షెల్లింగ్ లేదు. కాకపోతే ఒక చోట మాత్రం ఏదైతే బాంబులు అంటే ఒక చోట ఆ ఏరియా మీకు ఎగ్జాక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ఒక చోట మాత్రం ఇప్పుడు సర్చ్ అంటే ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది నాగ్రోడా ప్రాంతంలో. అది ఒక ఆర్మీ యూనిట్ దగ్గర ఫైరింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అయితే అక్కడ మొదటగా ఏదైతే ఇనిషియల్ గా ఎంగేజ్మెంట్ జరిగింది, తర్వాత మళ్ళీ సస్పిషియస్ మూవ్మెంట్ చూసిన తర్వాత కొంత ఎదురుకాల్పులు జరిపిన తర్వాత మళ్ళీ వాళ్ళు పారిపోయారు, అక్కడ లేరు. అంటే అక్కడ ఫైరింగ్ జరిగింది అంటే వాళ్ళు ఖచ్చితంగా ఉగ్రవాదులు అయి ఉంటారు. సో ఉగ్రవాదులు ఈ ఫైరింగ్ ని చేశారు తప్పితే వేరే సైన్యం చేసినటువంటి చర్యగా ఎవరు కూడా అనుమానించట్లేదు. సో సైన్యం కొంత రెస్ట్రిక్షన్స్ పాటిస్తున్నా కూడా అక్కడ ఈ యొక్క ఉగ్రవాదులు పెంచిపోతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడే అందినటువంటి వార్త శ్రీహరి, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మరికొద్ది సేపట్లో 11:35కి విలేకరుల సమావేశంతో మాట్లాడబోతున్నారు. ఆయన కూడా మరి ఈ ఒప్పందం పైన, ఈ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పైన ఏం చెప్తాడో కూడా మనకి కూడా తెలుస్తుంది. సో భారత్ యొక్క స్పందన చూశారు, అక్కడ ఉల్లంఘన జరిగింది కాబట్టి మీరేం చెప్తారని భారత్ వైపు నుంచి అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన మరికొద్ది సేపట్లో 11:35కి 11:29 అయింది, ఇంకొక 5 నిమిషాల్లో ఆయన కూడా విలేకరుల సమావేశాన్ని పెట్టి చెప్పబోతున్నారు. కాబట్టి నిజంగా అక్కడ పాకిస్తాన్ సైన్యం చేసిందా లేకపోతే వేరే ఎవరైనా చేశారా, అక్కడ తీవ్రవాదులు చేశారని చెప్తే ఖచ్చితంగా తీవ్రవాదులు ఉన్నారని పాకిస్తాన్ ఒప్పుకున్నట్టు అవుద్ది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంది పాకిస్తాను, కాల్పులు ఎవరు చేశారు, లేకపోతే ఇందాక రావు గారు చెప్పినట్లుగా ఈ ఆదేశాలు పైనుంచి కింద పోవడానికి ఈ ఆదేశాలు కొంచెం ఆలస్యమైన నేపథ్యంలో ముందుగా అనుకున్నటువంటి, అంటే ముందుగానే ఒక కోడ్ ఇచ్చేస్తారు కాబట్టి ఆ కోడ్ ఆ ప్రకారంగా ముందుగానే వాళ్ళు ఫైర్ చేశారా, ఆ ఆదేశాలు కిందకి రావడానికి సమయం పట్టిందా అన్నది కూడా చూడాలి. అది ఎక్కడ ల్యాప్స్ అయింది, ఆ కమ్యూనికేషన్ ల్యాప్స్ ఏమైనా ఉన్నాయా, దానివల్ల ఇది జరిగిందా అన్నది కూడా వాళ్ళు చెప్పే అవకాశం లేదు. ఇంకొక అవకాశం కూడా ఉంది, అంటే భారత్ పైనే కూడా వాళ్ళు నెపం మోపేటువంటి అవకాశం కూడా ఏమన్నా ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం అనేక రకాల తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేశారు. జరిగినట్లుగా ఎప్పుడో జరిగినటువంటి విజువల్స్ని, ఫొటోస్ని, మన మిసైల్స్ని కూల్ చేశామని చెప్పి, లేదా ఎయిర్ బేస్లను ధ్వంసం చేశామని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు. ఆ రకంగానే ఈ అంశాన్ని కూడా భారత్ పైనే నెట్టేటువంటి ప్రయత్నం కూడా ఏమైనా చేస్తారా? భారతే ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఉల్లంఘనాన్ని తూట్లు పడిచింది, ఆ ఉల్లంఘన జరిపింది, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ వైపు నుంచే. భారత్ వైపు నుంచి వచ్చినటువంటి డ్రోన్లని మేము తిప్పికొట్టాం.